ఫస్ట్ ఇయర్కి నాకు పుట్టినరోజు కానుకగా వస్తున్న సినిమా వైశాఖం. జయ మేడం డైరెక్టర్, బిఏ రాజు గారు ప్రొడ్యూసర్. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని సాంగ్స్ బాగా వచ్చినాయి. అంటే ప్రతి సినిమాలో 2 పాటలు 3 పాటలు బాగుంటున్నాయి. బట్ ఈ సినిమా ఆల్బమ్ మొత్తం అన్ని పాటలు బాగా వచ్చినాయి, బాగా చేయించారు డైరెక్టర్ గారు. ఆడియో ఖచ్చితంగా నాకు ఉపయోగపడేది, కెరీర్కి ఉపయోగపడే సినిమా అయితే మాత్రం అవుతుంది. తర్వాత మనోజ్ గారు, మంచు మనోజ్ గారు, సత్య అని నా ఫ్రెండ్, అతను దర్శకుడిగా చేస్తున్నాడు. వరుణ్ ప్రొడ్యూసర్, అదొక మూవీ జరుగుతుంది. అల్లరి నరేష్ గారు నాకు అత్యుత్తమ హీరో. ఆయనతో లాస్ట్ టైం నేను చేసింది సుడిగాడు తర్వాత ఆయనతో ఇప్పుడు వేరే మూవీ చేయలేదు. సుడిగాడు రీమేక్. ఇప్పుడు నరేష్ గారితో చేస్తున్న మేడమ దబ్బాయి అనే సినిమా కూడా రీమేక్. ఊరు వడక్కని సెల్ఫీ అని మలయాళం. సో ఈ రీమేక్ సెంటిమెంట్ తో మళ్ళీ సుడిగాడి కంటే మించిన హిట్ పడతామని అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. దాంతో పాటు ఈ సత్యబాబు గారు డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నాను. రాధామోహన్ గారు ప్రొడ్యూసర్. ఇలా ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే ఒక 6 సినిమాలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చేసి ఇప్పుడు 15 years కంప్లీట్ అవుతుంది. 16 years అవుతుంది ఇండస్ట్రీకి. 1999 లో వచ్చాను. 16 years కంప్లీట్ అయిపోతుంది. తాతగారి ఆ ఇన్స్పిరేషన్ తోనే వచ్చాను ఇండస్ట్రీకి. అందరూ పెద్ద మ్యూజిక్ అందరితో అసిస్టెంట్ గా వర్క్ చేశాను. కంపోజింగ్ అసిస్టెంట్ గా చేశాను. కొన్ని సినిమాలకు పాటలు కూడా రాశాను స్టార్టింగ్ లో. శ్రీ గారు, మణిశర్మ గారు, హారిస్ జయరాజ్, ఆర్పి పట్నాయక్ గారు, అందరి గారు వర్క్ చేశాను అసిస్టెంట్. ఏ సినిమా వచ్చినా మాక్సిమం మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలమో అంత పెట్టాలి. చిన్న సినిమా పెద్ద సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరో డిసైడ్ చేయలేరు. ఈ విషయాన్ని నేర్చుకున్నా. ఆయన దగ్గర ఉన్న బీట్ నాకు చాలా ఇష్టం. ఆయన డెవలప్ బీట్ అంటే చాలా ఇష్టం. అందుకే మెలోడీ పార్ట్ చేసినా అందులో బీట్ ఉండాలని కోరుకునేవాడు తాత గారు. సో అదైతే కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తున్నాను. చిన్న నిర్మాత పెద్ద నిర్మాత ఏముండదు సార్. నిర్మాత అంటే నిర్మాతే. ఏ బడ్జెట్ లో అయినా క్వాలిటీ తగ్గకుండా అయితే చేయొచ్చు అనేది నా నమ్మకం. నేను చేస్తున్న అన్ని సినిమాలు కూడా బడ్జెట్ లో ఎక్కువ తక్కువలు ఉన్నాయి. బట్ క్వాలిటీ మీరు నా ఆడియో ఏది విన్నా క్వాలిటీ ఒకేలా ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తాను అలాగే. సో బడ్జెట్ కి క్వాలిటీకి పెద్ద సంబంధం ఏమి ఉండదు. మెలోడీ బీట్ వీటికి ఇంపార్టెన్స్ కంటే సార్ నేను డైరెక్టర్ కి కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను సార్. డైరెక్టర్ ఏం అడిగితే అది చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. అంటే నాకేదైతే నా ఆలోచన కానీ నా ఫీలింగ్స్ కానీ నేను ఎక్కువ సినిమా మీద రుద్దడానికి ట్రై చేయను. డైరెక్టర్ ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎంతవరకు మాక్సిమం మనం చేసే విషయం హెల్ప్ అవుతుంది అన్నదే ఆలోచిస్తాం. మాక్సిమం ఎంత బడ్జెట్ ఇచ్చినా ఆ బడ్జెట్ కి క్వాలిటీకి లింక్ పెట్టకుండా మాక్సిమం క్వాలిటీకి చేయడానికి ట్రై చేస్తాం. ఈ పుట్టినరోజు బహుమతి అని చెప్పి అంత కాంటానికి ఎందుకు చెప్తున్నా అంటే వైశాఖం అనే సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చినాయి. సో ఏ పాటని ఇది బాగా రాలేదు అనుకోలేదు. నేను చెప్పొచ్చో తెలియదు, నేను పాటలు చూశాను 3 పాటలు. సో చూసాక నేను ఇంకా కాన్ఫిడెన్స్ నాకు చాలా పెరిగింది. ఎందుకంటే మనం ఎంత బాగా పాట చేస్తామో అంత ప్రేమించి తీసే డైరెక్టర్ కూడా దొరకాలి. మేడం కూడా ఇది చిన్న సినిమాని స్టార్ట్ చేశారు, కానీ ఇది చిన్న సినిమా కాదు, ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయిపోయింది. డెఫినెట్ గా నా కెరీర్ కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. చూసాక నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఎందుకంటే నేను ఎంత ప్రేమించి పాటలు చేశానో డైరెక్టర్ అంతకంటే కష్టపడి పాటలు తీశారు. దానికి ప్రొడ్యూసర్ హెల్ప్ చేస్తేనే డైరెక్టర్ అయినా టెక్నీషియన్ ఎవరన్నా ప్రొడ్యూసర్ తర్వాత పెట్టుకునే ముందు అయితే ఆలోచించి ఉంటారేమో. ఎందుకంటే మేడం అంతకు ముందు చంటిగాడు, ప్రేమలో పావని కళ్యాణ్ అలాంటి సినిమాలు కూడా ఆడియో చాలా మంచి హిట్లు. తర్వాత రీసెంట్ గా వచ్చిన లవ్లీ సినిమా మీ అందరికి తెలుసు, పెద్ద హిట్. సినిమా హిట్, ఆడియో చాలా పెద్ద హిట్. సో ఆ తర్వాత వచ్చే సినిమాకి నన్ను చూస్ చేసుకున్నారు. నా అదృష్టం. అయితే మేడం అయితే అన్నారు, నా కథ చిత్రం కంటే నువ్వు చాలా బాగా చేసావు వసంత్, నేనైతే హ్యాపీ అన్నారు. సో ఆ మాట చాలు నాకు. రేపు రిలీజ్ అయ్యాక మీరు అందరూ ఎలాగో వింటారు. అదే వైశాఖం అనే సినిమా వరకు అన్ని పాటలు చాలా బాగుంటాయి. అంటే ఎస్పెషల్లీ జనరల్ గా ఎన్ని పాటలు చేసినా మనకు ఆ మెలోడీ మీద ఆ ప్రేమ ఉండిపోతుంది. కాబట్టి దీంట్లో 2 మెలోడీ సాంగ్స్ చాలా సూపర్ గా వచ్చాయి. చాలా బాగా తీశారు కూడా. అంటే లొకేషన్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. రెగ్యులర్ గా మనం చూసే లొకేషన్ అయితే 3 పాటల్లో చెప్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ డైరెక్టర్ ఎలా కావాలనుకుంటున్నారో అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను అంటే వేరే సినిమాతో నేను కంపేర్ చేసుకోను. సో అది దీనికంటే బాగుండొచ్చు, ఇది దానికంటే బాగుండొచ్చు. అది నేను చెప్పకూడదు వేరే వాళ్ళ గురించి. నేను అంటే ఎవరి పని నా పని మాక్సిమం ఏం చేయగలను నేను చేయడానికి ట్రై చేస్తాను.
ఇది లవ్ స్టోరీ విత్ ఒక మంచి మెసేజ్. అంటే ఎలాగోలా బతికేద్దాం కాదు, ఏదో చెప్పాలి జనానికి ట్రై చేసే సినిమా. డెఫినెట్ గా మేడం అందరూ సక్సెస్ అవుతారు, మమ్మల్ని అందరినీ సక్సెస్ చేస్తారు. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తున్నాం, ఇంకో 1 week 10 days నరేష్ గారి మూవీ చేస్తున్నాను. ఇప్పుడు వైశాఖం అనేది ఫుల్ అంటే ఫీల్ ఉన్న ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. తర్వాత మేడం మీద అబ్బాయి అనేది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ గా ఉంటది. సో తర్వాత మనోజ్ గారి సినిమా ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. సో అన్ని జోనర్లు టచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ ఇయర్ కొంచెం నాకు ఎక్సైటింగ్ గా ఉంది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ ఇయర్ చాలా బాగుంటది అనుకుంటున్నాను. మీ అందరు కోఆపరేషన్ కూడా కావాలి. యాక్చువల్ నేను ఎక్కువ సినిమాలు చేయనండి మామూలుగా. అంటే నాకు సుడిగాలి లాంటి పెద్ద హిట్ వచ్చినప్పుడు ఇమీడియట్ చాలా సినిమాలు వచ్చాయి. బట్ నేను ఇదివరకు ఎందుకో ఒకటి చేద్దాం, నెమ్మదిగా చేద్దాం, అలా చేద్దాం అనుకునే మనిషిని. ఇప్పుడు స్పీడ్ నోట్ సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ఎందుకో కొంచెం స్పీడ్ పెంచాలనిపించింది. ఆటోమేటిక్ గా అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి. సినిమా కాకుండా నాకు సపరేట్ ప్లాన్స్ డ్రీమ్స్ ఏం లేదు సార్ ఓన్లీ సినిమా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ తప్పితే ఏం తెలియదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా వేరే క్రాఫ్ట్ నాకు తెలియదు. మ్యూజిక్ చేస్తాను, అప్పుడప్పుడు లిరిక్ రాస్తాను. అంటే నేను కోయిలమ్మ ఆల్బమ్ రాశాను ఒక 10 years ముందు. తర్వాత మళ్ళీ రైటర్ గా నన్ను మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు జయ మేడం. ఇందులో పాట రాస్తున్నాను వైశాఖంలో. అంటే నాకు దొరికిన డైరెక్టర్ కంటే పేరునాయన్ గారు కానీ, జయ గారు కానీ, ఇప్పుడు నరేష్ గారి సినిమా చేసిన అనీష్ కృష్ణ కానీ, మా ఫ్రెండ్ సత్య మనోజ్ సినిమా కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఫుల్ పేజ్ కథ నాకు చాలా క్లియర్ గా చెప్పారు, వింటని చెప్పారు. అంటే అది తెలిస్తే కొంచెం ఈజీ అవుతుంది వర్క్. ఆ సోల్ పోకుండా ఏదైతే కథలో ఉన్న సోల్ ఉందో అది మిస్ కాకుండా పాట చేయొచ్చు. పాటను ఇప్పుడు మనం పొగుడుకున్నాం, ఇంకో 5 గంటల తర్వాత ఇప్పుడు పాటను వాళ్ళు పొగుడుకుంటారు. అప్పుడు మ్యూజిక్ ఎలా మారుతుందో మనకు తెలియదు. సో అప్పటికున్న టెక్నాలజీ ఏదుందో మా తాతగారు ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకున్న వాళ్ళు ఎంత చేయగలరో మాక్సిమం వచ్చేసారు. ఇప్పుడు కూడా క్వాలిటీ వైజ్ గా పెరిగిందండి. అది వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ. 30 ఏళ్ల తర్వాత ఎలా ఉంటామో నాకు తెలియదు మనకు. అంటే రేపు ఏం టెక్నాలజీ వస్తుందో ఈ రోజు తెలియట్లేదు. ఈ రోజు వచ్చిన కెమెరా రేపు ఉండట్లేదు, ఈ రోజు వచ్చిన ఇన్స్ట్రుమెంట్ రేపు ఉండట్లేదు. సో దానివల్ల సంగీతానికి లైఫ్ తగ్గిపోయింది. అలాంటి పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడను. కానీ అంటే నెక్స్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పటికైతే మాకేం తెలుసు, మా బెస్ట్ మేము చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఏమో మనకి బెల్ బ్యాండ్లు జీన్ బ్యాండ్లు మళ్ళీ తిరిగి వచ్చినట్టు పాత మ్యూజిక్ వస్తుంది. ఇక్కడ సింగర్లే ఉంటారు. అంటే నాకు బేసిక్ ఇక్కడ సింగర్ కంటే నాకు తెలుగు అంటే ఇష్టం, తెలుగు వాళ్ళు అంటే ఇష్టం. సో నేను మాక్సిమం ట్రై చేస్తాను. నేను ఇప్పటికి చేసిన అన్ని సినిమాలో 1-2 పాటలు తప్పితే మాక్సిమం హైదరాబాద్ సింగర్లు పాట. అంటే ఈవెన్ నాకు స్పీడ్ ఉన్నాడు లాంటి పెద్ద బడ్జెట్ సినిమా ఇచ్చి నువ్వు సింగర్స్ కి ఎన్ని లక్షలైనా మేము పెడతాం అన్న రోజు కూడా నేను ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని కన్విన్స్ చేసుకొని ఇక్కడ సింగర్స్ తో పాడించడానికి ట్రై చేశాను. మేడం కూడా అందరూ మీకు ఎవరు కంఫర్ట్ అయితే వాళ్ళతో పాడిస్తుంటే మాక్సిమం కొత్త వాళ్ళకే ఎంకరేజ్ చేస్తాం అన్నట్లుగానే ఉన్నారు. సో నాకు ప్రొడక్షన్ వైపు నుంచి డైరెక్టర్ వైపు నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ సినిమా వరకు. ఫస్ట్ మూవీ ఎడిటింగ్ మూవీ అయితే వైశాఖం అండి. అది రిలీజ్ ఉంది. అంటే రిలీజ్ డేట్ నాకు తెలియదు కానీ మాక్సిమం అక్టోబర్ అలా ఉంటుందేమో అనుకుంటున్నాను. సో ఆ సినిమా నాకు అంటే ఇప్పటిదాకా నేను చేసిన మూవీస్ వేరు, ఈ జోనర్ కూడా వేరు. యాక్చువల్లీ అంత ఫీల్ గుడ్ మూవీ అయితే నేను ఇప్పటిదాకా చేయలేదు. నేను సుడిగాడు, మరకరాజ, బనియన్ సిరీస్ అయితే అన్ని సినిమాలు చేశాను, స్పీడ్ నోట్ చేశాను. బట్ ఈ జోనర్ చేయలేదు. ఈ జోనర్ నాకు ఇచ్చినందుకు మేడం చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా నాకు బాగా ఉపయోగపడుతుంది, మా డైరెక్టర్ గారికి ఉపయోగపడుతుంది, మా ప్రొడ్యూసర్ గారికి ఉపయోగపడుతుంది. అంటే ఇందులో కెమెరామెన్ కూడా యాక్చువల్లీ కొత్త ఆయన. సో నాలాగా అప్కమింగ్ కొత్త వాళ్ళని పెట్టుకొని ఒక సినిమా తీసినప్పుడు అది ఆడితే అది ఇండస్ట్రీ కూడా చాలా మంచిది. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.